ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొంప కృష్ణ ప్రచారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో జరుగుతుంది. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ గొంప కృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. దీంతో ఆయన తన భార్య స్థానిక నేతలతో కలిసి వేపాడ మండలంలోని వావిలపాడు, సంజీవయమెట్ట గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనకు ప్రజాబలం ఉందని, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా తాను చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శృంగవరపుకోట నియోజకవర్గంలోని మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నుంచి సొంత మండలమైనటువంటి వేపాడ నుంచి స్టార్ట్ చేశాం. ఎలక్షన్ షెడ్యూల్కి అనుగుణంగా ముందే మేము పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ సూచనలు పాటిస్తూ ఈరోజు 3-4 గ్రామాల్లో ఈ ప్రచారం సాగించడం జరిగింది. సాయంత్రం కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడానికి మా అహర్నిశలు మేము కష్టపడతాం. ప్రజలందరినీ మేము కోరుకుంటున్నది ఒకటే, ఈ 2 సంవత్సరాల కాలంగా గొంప కృష్ణ ఈ నియోజకవర్గం వచ్చి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశాడు, ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యాడు, ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడు మీ అందరికీ తెలుసు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, స్వతంత్ర అభ్యర్థిగా మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేపు రానున్న రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ సేవ చేసి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని, మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.